ఐదవ గోల్లో కూడా భూమికి సంబంధించిన ప్రస్తావన. ఈ ఐదవ గోల్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, అంటే మహిళల సమాన హక్కులకు సంబంధించిన ప్రస్తావన. అన్ని అంశాలలో వారికి సమాన హక్కులు దక్కాలని ప్రస్తావన చేస్తూనే భూములకు సంబంధించి కూడా మగవారితో సమానంగా ఆడవారికి హక్కులు ఉండాలి అనేది ఈ లక్ష్యం. ఇప్పటికే హిందూ వారసత్వ చట్టానికి సవరణ తీసుకొచ్చి మగవారితో సమానంగా మహిళలకి ఆస్తి హక్కులో వాటా కల్పించారు. ఈ పని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పని చేశారు. 2005లో దేశవ్యాప్తంగా ఇట్లాంటి సవరణ చట్టమే వచ్చింది. చట్టం వచ్చింది కానీ హక్కులు దక్కట్లేదు. ఈ రోజున మనం లెక్కలు తీసి చూసినట్లయితే మహిళలు సాగు చేసుకుంటున్న భూమి ఈ దేశంలో 7% ఉంది. ఆంధ్రప్రదేశ్లో 22%, తెలంగాణలో 18% వ్యవసాయ భూములు మాత్రమే మహిళల సాగులో ఉన్నాయి. ఆ భూమికైనా వారు యజమానా కాదా చెప్పే లెక్కలు మన దగ్గర లేవు. కొన్ని అధ్యయనాల ప్రకారము మహిళలు భూ యజమానులుగా ఉన్న వాళ్ళ సంఖ్య, అంటే మొత్తం మహిళలు భూ యజమానులుగా ఉన్న భూమి విస్తీర్ణమే 10% కంటే తక్కువ ఉంటుందని. ఇది పెరగాలి. హిందూ వారసత్వ చట్టం లాంటి ఏవైతే మహిళలకు అనుకూలంగా వచ్చిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల యొక్క అమలు కనుక సరిగా చేసినట్లయితే మహిళల యొక్క వాటా భూమి హక్కులలో పెరుగుతుంది. అంతేకాదు 80 దశకం తర్వాత ప్రభుత్వం ఏదైతే పేదలకి భూములు పంచుతుందో అవన్నీ మహిళల పేరు మీదే ఇవ్వాలి అని మనం నియమాలు చేసుకున్నాం. అది ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు. అంతెందుకు ఇటీవల వచ్చిన అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ హక్కుల చట్టం కింద కూడా మహిళలకి మగవారితో జాయింట్ పట్టాలు ఇవ్వాలని పెట్టుకున్నాం. ఇవి ఇంకొంచెం పకడ్బందీగా అమలు జరగాలి. ఈ ఎస్డీస్లో భూమికి సంబంధించి ప్రస్తావన ఉన్న మరొక గోల్ నెంబర్ 10. ఈ 10వ లక్ష్యం ఏం చెప్తుంది అంటే అసమానతలను తగ్గించాలి, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అంటుంది. అది స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న అసమానతలు కావచ్చు, కులం ద్వారా వచ్చిన అసమానతలు కావచ్చు, ఆర్థికంగా ఉన్న అసమానతలు కావచ్చు, పేద ధనికుల మధ్య ఉన్న అసమానతలు కావచ్చు, ఏదైనా సరే ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, ఇన్ఈక్వాలిటీస్ పూర్తిగా తొలగిపోవాలి అనేది లక్ష్యం. అందులో ఆస్తులకు సంబంధించి కూడా ఏదైతే భూ యజమాన్యం ఉంటుందో ఒకరి దగ్గర ఎక్కువ భూమి ఇంకోటి దగ్గర తక్కువ భూమి లాగా కాకుండా సమానంగా ఉండేలాగా ప్రయత్నం జరగాలి అనేది ఈ గోల్ యొక్క లక్ష్యం. ఇది మన భారత రాజ్యాంగంలో కూడా ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా ప్రభుత్వాలకి ఇచ్చిన ఆదేశిక సూత్రాలలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ దేశ సంపద అందరికీ దక్కేలాగా ఉండాలి, అందరికీ సమానంగా దక్కే కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని ఉంటుంది. అదే లక్ష్యం ఈ గోల్ 10లో ఉంటుంది. ఇక గోల్ నెంబర్ 11కి వచ్చేసరికి ఈ 17 లక్ష్యాలలో 11వ లక్ష్యం ఏం చెప్తుంది అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న హక్కుల గురించి, పట్టణాల గురించి మాట్లాడుతుంది. పట్టణాలు అభివృద్ధి జరగాలి, అది కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు. అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండే పట్టణాల అభివృద్ధి జరగాలి. స్లమ్లలో ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హక్కులు కల్పించటము, వారికి కూడా పట్టణాల్లో ఉండే ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో అవన్నీ కూడా వారికి దక్కాలి అనేది ఈ యొక్క గోల్ లక్ష్యం. భూమి విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే స్లమ్లలో బ్రతుకుతున్నారో, ఎవరైతే పట్టాలు లేకుండా ప్రభుత్వ భూములను ఇతరత్ర భూములలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారో వారు అనుభవంలో ఉన్న భూమికి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేది ఇందులో ఒక టార్గెట్గా ఉంటుంది. ఇక మరొకటి అటవీ భూములకు సంబంధించింది, అది 15వ గోలు. దాంట్లో కూడా అటవీ భూములకు సంబంధించిన ప్రస్తావన, అటవీ హక్కులకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ మనం పేర్కొనదగ్గది ఏదైతే మనం అటవీ హక్కుల చట్టం చేసుకున్నామో అది పకడ్బందీగా అమలు జరగాలి. యథావిధిగా ఇప్పటిదాకా అటవీ హక్కుల చట్టాలు ఏవైతే వాటితో పాటుగా అటవీ చట్టాలు ఉన్నాయో, అడవుల్ని రక్షించే చట్టాలు ఉన్నాయో వాటిని వినియోగించుకొని ఒక పక్కన అడవుల్ని కాపాడుతూనే ఎవరికైతే తరతరాలుగా చారిత్రక భూములు అనుభవిస్తున్న గిరిజన జాతులు ఉన్నాయో వారి హక్కుల గుర్తింపు కార్యక్రమం కూడా జరగాలి.